భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాపులర్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు. ఎల్ఎన్ బామిని మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత. కస్టమర్ను చితకబాదిన ఓలా సర్వీస్ సెంటర్ సిబ్బంది. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, తేమ శాతం పెంచాలని, ఎకరానికి 7 క్వింటాల పరిమితి తొలగించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు. జిల్లా కేంద్రంలో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య మీద లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు ఒక మహాపోరాటం ఆసిఫాబాద్ వేదికగా మొదలైంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంటుగా పట్టించుకోవాలి. ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే, ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లు, లేకపోతే కోడర్లు అయినట్టు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నెత్తి మీద రుద్ది మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇవాళ రైతులను నానా కష్టాలు పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలనేది మొట్టమొదటి డిమాండ్. ఇక రెండవది ఏంటంటే మాయిశ్చర్ పర్సంటేజ్. ఇవాళ 12% మాయిశ్చర్ పర్సంటేజ్ అంటున్నారు. 12% మాయిశ్చర్ పర్సంటేజ్. మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి, ఇప్పుడు పూర్తిగా శీతాకాలంలో చలికాలంలో ఉన్నాము. మాయిశ్చర్ డెఫినెట్గా ఉంటుంది. సో మరి మాయిశ్చర్ పర్సంటేజ్ 12 కాదు 20% వరకు పెంచాలి. అవసరం అనుకుంటే ఎక్కువ కూడా పెంచాలి. అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది రెండవ డిమాండ్. అందుకొరకు అర్జెంటుగా రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే, పత్తి రైతులకు నష్టం జరగకుండా ఉండాలంటే మాయిశ్చర్ పర్సంటేజ్ అంటే తేమ శాతం ఏదైతే ఉన్నదో ఆ తేమ శాతాన్ని అర్జెంటుగా 12% కాదు 20% వరకు పెంచాలనేది రెండవ ప్రధానమైన డిమాండ్ అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మూడవది, మరి ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్స్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి తెలంగాణ బిడ్డలనే ఇందులో పెట్టుకోవాలనేది మరి ఈ ఆత్మగౌరవ నినాదంతోనే ఉద్యమం జరుగుతూనే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ఒక మహా ఉద్యమం తీసుకొస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి అలాంటి స్వతంత్రమైన తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్గా పెట్టి ఈ రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంకొక మూడవ డిమాండ్. అదేవిధంగా మరి ఇలా చాలా ఒక మంచి డిస్కషన్ జరుగుతూ ఉన్నది ఆసిఫాబాద్ కేంద్రంలో. ఏంటంటే ఈ రైతుల పంటలను, పత్తి పంటలను నాశనం చేసిన పందులు, మరి రైతుల చేతిలో మరి పంటను కాపాడుకునే క్రమంలో పందులు చచ్చిపోతే ఆ పందులను చంపినను, లేకపోతే పంటను కాపాడుకోవడం కోసం, పంట రక్షణ కోసం పందులు చనిపోతే
ఆ పందులు ఏ రైతు పొలంలో చనిపోతే ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఆసిఫాబాద్ జైలుకు పంపిస్తున్నారు, లేకపోతే ఆదిలాబాద్ జైలుకు పంపిస్తున్నారు. మరి అదే పందుల వల్ల పంట నష్టం అయితే ఆ పంటకు ఎలాంటి నష్టపరిహారం చేస్తలేరు. ఇది ఇవాళ రైతులందరూ అడుగుతున్న ప్రశ్న. అదేవిధంగా మొన్నటి వరకు విపరీతమైన తుఫాన్లు వచ్చి అతివృష్టి వచ్చింది. దానివల్ల వేల ఎకరాల పంట ఈ ప్రాంతంలో మరి మునిగిపోయింది. దానికి ఇంతవరకు ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఏదైతుందో అది ఇంతవరకు రాలేదు. అదేవిధంగా మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం CCI ద్వారా కేవలం ఎకరానికి 7 క్వింటాల పత్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. మరి ఒక్కొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా వాంకేడి కానీ కొమరం జిల్లాలో ప్రతి ఎకరానికి కనీసం అంటే 12 నుంచి 15 క్వింటాల దాకా పత్తి వస్తుంది. మరి మిగతా 5 నుంచి 7 క్వింటాల పత్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇండైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీలు తీసుకొస్తున్నాయి. రైతులకు లాభం చేకూర్చే పాలసీలు ఏవి తీసుకురావడం లేదు అనేదే ఈరోజు రైతులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్య. మరి ఇంతవరకు ఎవరైనా మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి రైతులను ఏమైనా అడిగినరా? నిజంగా ఈ కపాస్ కిసాన్ యాప్ వల్ల మీకు లాభం జరుగుతుందని ఎవరైనా చెప్పిండ్రా? లేకపోతే జిన్నింగ్ మిల్ల దగ్గర రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా భార్య పిల్లలను వదిలేసి లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు. లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం కొమ్మలవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు 4,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డ్ అసిస్టెంట్ తన దగ్గర ₹1 కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, తేమ శాతం పెంచాలని, ఎకరానికి 7 క్వింటాల పరిమితి తొలగించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు. అంటే నేనే పెదవనుకుంటావా? ఇక నేనే అట్టలేదా నువ్వు సార్ నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పినా 2 days వరకు ముచ్చట్లు చెప్తానన్నా కూడా చెప్తా, అది కూడా చెప్తా. నీ చెప్తా నీ మంచి కోసం నాకు ఏ రాదని ఇప్పుడు కూడా చెప్తాను. నీ మంచి కోసం చెప్తానని నన్ను అపార్థం చేసుకుంటా. నువ్వు ఏం చెప్పాలి? లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకోమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. నీ కొట్టని కొట్టాను, నీ కొట్టని కొట్టాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. నీ కొట్టని కొట్టాను. ఒక్క మాట కొన్నాను. నీ ఏ వీడియో ప్రమాణం చెప్తా. నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్పుకుంటే ఒక మాట ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది? కనీసం అట్లా మా తమ్ముని పేరు అంటే చెప్తాను ఇస్తాను. తమ్ముని పేరు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన నువ్వున్నావు సార్ ఉన్నట్టు నువ్వున్నావు. సార్ అప్పుడు చెప్తాడు గుంజుకొని పోయినావు. బాగా మాట్లాడతారు. అది ఎట్లా మాట్లాడాలి? ఏం అడగలేదు. నేనే నాకు దాసుకోమని చెప్పిన నాకు వద్దని చెప్పాను. చెప్పనా రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు? మరి ఎందుకు లోపల పెట్టినావు? ఎందుకు పోతాడు బయటికి? బయటకి ఎట్లా పోతాడు? ఆ పేపర్ల కాడ ఉన్నానా బయటకు వెళ్ళిన సార్ తోటి నువ్వు బయటకి ఎప్పుడు పోయినా సార్ సంతకం పెట్టినప్పుడు కూర్చున్నావా? పిలిచినావు, సిగ్నేచర్ పెట్టుకున్నావు, సార్ కాడ పెట్టినాక నువ్వు కూర్చొని లోపల పెట్టుకున్నావు. ఇది సలువు మల్లయ్య, నాది కొమలవంచ. పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది, పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టినాక డీటీ సార్ ఏమన్నా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర ₹1 లేదు సార్ అంటే ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే లేదంటే ఇచ్చి తీసుకోపోమ్మా అన్నది. ఇచ్చి తీసుకోపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో అటెండర్. అదే సంగతి. 4,000 డిమాండ్ చేసింది. దేనికోసం? పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సిందే, అందరు ఇస్తారు, నువ్వెందుకు ఇవ్వవు అని గుంజుకొని బ్యూరోలో పెట్టాడు. గోదావరికని మల్లికార్జున
నగర్లో ఓ ఆటో దగ్ధమైంది. ఆటోలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఆటో పూర్తిగా దగ్ధమైంది. స్థానిక చౌరస్తా నుండి అడ్డాకు చెందిన తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచగా ఈ ప్రమాదం జరిగింది. కాగా పేద కుటుంబానికి చెందిన తనకు జీవనాధారంగా ఉన్న ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోవడం తమ కుటుంబానికి నిర్మానుష్యులమయ్యాయని తనకు సహృదయంతో సహాయం చేయాలని అస్లాం కోరారు. దూరం ఉండరా లోపల పోయి కొట్టకు. అయ్యా రాత్రి నేను ఇక్కడ అది బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి వైరింగ్ తో మొత్తం కాలిపోయింది. సెన్సార్ల వెయిట్ వల్ల వైరింగ్ బాగా మంటలు వేసి బండి ఖరాబ్ అయిపోయింది. నాకు ఎవరి మీద అనుమానం ఏం లేదు. ఇది బ్యాటరీ వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయింది కానీ ఎవరి మీద అనుమానం నాకు ఏం లేదు. ఎవరైనా దాతలు సాయం చేస్తే దయచేసి ఎవరన్నా నేను గరీబ్ ఆటో డ్రైవర్ని కట్టుకుంటే కానీ పొట్టేళ్ళని మనిషిని ఎవరన్నా సాయం చేయగలరని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన యాత్ర పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని రామగుండం పెద్దపల్లి మీదుగా యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేసింది అని, అదే స్ఫూర్తితో వామపక్ష భావజాలం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రైవేటీకరణ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 15న ప్రారంభమైన ఈ యాత్ర నవంబర్ 21 వరకు సాగనుంది. అదేవిధంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో దేశ విదేశాల నుండి సిపిఐ ప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులో సింగరేణి కార్మికులు యాత్రకు స్వాగతం పలికారు. 25 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడింది. ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు. బ్రిటిష్ వర్షపరణ సాగుతున్నది. 550 సంస్థానాల్లో రాచరిక వ్యవస్థ, అజానీ బాంచన్ కార్మికుల వ్యవస్థ సాగుతున్నది. భూస్వాములు వందలాది వేలాది ఎకరాల భూములు కలిగి ఉండి పెత్తనం చేస్తున్నారు. వెట్టి చాకిరి బానిసత్వం కొనసాగుతుంది. అలాంటి రోజుల్లో వలస పాలనొద్దు, రాజకీయ వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రంగా వారిని పిలిపించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. స్వాతంత్ర పోరాట ప్రధాన పాత్ర కాంగ్రెస్ చేసింది. కానీ మిగతా ఇలా బీజేపీ వాడు లేకుంటే ఇంకెవరో చెప్తా ఉన్నారు. వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారి పాత్ర లేదు. ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు. ఇలా బీజేపీ చూస్తే వాడికి ఎక్కడ పాత్ర ఉంది? భూములు వంచింది ఎవరు? ఇలా భూ చట్టాలు వచ్చినాయంటే ఎవరు చేయబట్టి వచ్చినాయి? తెలంగాణ సాయుధ పోరాటం భూమి కొరకు దాశ చుక్కల విముక్తి కూడా సాగింది. అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పునఃప్రాణ పోరాటం, పశ్చిమ బెంగాల్ తెగా పోరాటం జరిగింది. మరి వందలాది మంది మీద మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, లేకుంటే పెషావర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులను. మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు. ఇది పోరాట చరిత్ర, త్యాగాల చరిత్ర. ఇది శ్రమకు ఫలితం రావాలనే చరిత్ర. మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ ఇవాళ ఏం కొరకి బయట దేని కొరకి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది? ఈ సంపద అందరికీ చెందాలని, అందరికీ అందాలని. ఇవాళ బీజేపీ ఏమంటుంది? నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకే ఈ సహజ వనరులు కట్టబెడతా ఉన్నాడు. మొన్న చూసాం ఆదాని గ్రూప్ వన్కి ఎల్ఐసి నుంచి 29,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టాడు. చేతిలో అధికారం ఉంది కాబట్టి. అంటే వాడు మునిగితే, అదాని గ్రూప్ వాడు మునిగితే ఈ ఎల్ఐసి సొమ్ము పోతుంది. ఇవరకే 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ వీళ్ళకి అప్పనంగా ఇచ్చినాడు. ఇది కార్పొరేషన్లకు నష్టాలు పాలైందని మొండి బకాయిల పేరుతో. కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గమైన చర్య, ధరలు పెంచి పెనుబాటు మోపుతా ఉన్నారు. జిఎస్టీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దోపిడీ సాగుతూ ఉంది. ఇంకా నల్ల డబ్బు తెస్తా అని తేలేదు. అన్ని అబద్ధాలు, మోసాల రాజ్యం నరేంద్ర మోడీ. ఇంకో ఇప్పుడు చూస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నాడు. జైల్లో పెడతా ఉన్నాడు. రాజద్రోహ కేసులు పెడతా ఉన్నాడు. అందుకని ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి గారు, సహాయకారులు చెప్పినట్టుగా కమ్యూనిస్టులు ఏకమైతేనే ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాలం. త్యాగాలు మనై భోగాలు వాళ్ళే అవుతా ఉన్నాయి.
అందుకే త్యాగాలు చేసే వాళ్ళు అందరం విడివిడిగా పోతే పడిపోతున్నాం. అది అందరూ ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ ఒకరి వేగంగా వస్తే తప్పనిసరిగా మావితులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్ర జెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులకు పిలిపిస్తున్నది, పౌరకులకు ప్రజాసంఘ నాయకులకు పిలిపిస్తున్నది, అందరూ కలిసి రావాలని కోరుతున్నది. డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ వస్తారు, విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు వచ్చి పాల్గొంటారని చెప్పి తెలియపరుస్తూ ఈ ఉత్సవాలు జయప్రదం చేయాల్సిగా రామగుండం గోదావరి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి శ్రీనాన్న గారికి ఎర్రని జెండా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా భుజాన వేసుకొని ఆ రోజు నిజమైనటువంటి దేశభక్తులను మేము చెప్పుకుంటా ఉన్నది. ఈ దేశంలో మతోన్మాదులను తరిమి కొట్టాలంటే మావోయిస్ట్, కానీ ఈ రోజు అనేక పార్టీలు మాయమాటలు చెప్పి కూడా రానున్న కాలంలో తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడం, మన ప్రజా సంఘాలు, మహిళా సంఘం, విద్యార్థి అన్ని సంఘాలు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులే బోధించారు. విద్యా బోధన చేయడమే కాకుండా విద్యాశాఖ మంత్రిగా, ఎమ్మెల్యేగా, కలెక్టర్గా, పార్లమెంట్ సభ్యులుగా వివిధ పాత్రలను పోషించి లీడర్షిప్ క్వాలిటీలను, కమ్యూనికేషన్ స్కిల్స్ ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా కరగని మాట ఎటుపోదురాను చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, కాలంతో భయించే వారికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగరం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురాను చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. Respected Principal Sir, Correspondent Madam, teachers and my dear friends, today I am acting as Collector. I am very happy to be here as a collector with you on the occasion of School Self-Government Day. This is a wonderful opportunity for me. Self-government means governing ourselves, learning to make decisions, to work as team and to serve others. Just as our country shows democracy. Today democracy works in real life. I encourage all of you to make the most of this opportunity. Lead with discipline, respect and fairness. Remember, the habits you learn today will make you responsible citizens and leaders of tomorrow. As the collector, I see every day how important this values for our society. Good citizens and good leaders are those who listen, cooperate
and act for the common good. School self-government helps to build those very qualities from a young age. As a collector is not just a position, it is a responsibility. A responsibility to maintain discipline, ensure smooth function of school activities, and help creating an environment where every student feels respect, safe, and encouraged to grow. Today I stand before you, candidate for the post of collector, our school self-government, and I am truly grateful for this opportunity. When I entered to school today as a collector, and today our classmates sir received me as principals and correspondent madam, MEO, DEO, MLA, MP. I am so thankful for that. It is a grateful opportunity for me. Thank you. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై నిలిపిన ఇసుక లారీని వెనుక నుండి ఆర్టీసీ రాజధాని బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం దాటికి బస్ ఎడమ భాగం ధ్వంసమైంది. మృతుల్లో ఒకరు హైదరాబాద్, మరొకరు హన్మకొండకు చెందిన వారిగా గుర్తించబడ్డారు. 15 దొంగతనాల కేసుల మిస్టరీని ఛేదించి సుమారు 20 లక్షల రూపాయల విలువ గల దొంగ సొత్తును స్వాధీనం చేసుకుని 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ సిపి గౌశాలం తెలిపారు. ఎంతో చాకచక్యంగా చోరీ కేసులను ఛేదించిన రూరల్ ఏసీపీ జి విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని పోలీస్ బృందం కృషిని సిపి గౌశాలం అభినందించారు. కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంత పరిధిలో గత కొన్ని నెలలుగా రైతులు మరియు పౌరులకు చెందిన 12 కాపర్ కరెంటు మోటార్ వైర్ దొంగతనాలు మరియు 3 పశువులు, పందులు, గొర్రెలు, మేకలను దొంగలించారు. కట్ట రాంపూర్ కు చెందిన మనుపాటి శేఖర్, చొప్పదండి విజయనగరం కాలనీకి చెందిన మనుపాటి సంజీవ్, బేగంపేట రామగిరికి చెందిన ఉండాటి మహేష్, ఇల్లంతకుండ మండలం వెల్జిపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ బోదాస్ కుమార్, కమ్నాపూర్ పెంచికల్ పేటకు చెందిన జేసీబీ డ్రైవర్ సాగర్ల రంజిత్, చొప్పదండి సంతోష్ నగర్ కు చెందిన స్క్రాప్ వ్యాపారి బొడిగె సంపత్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపనున్నట్లు సిపి తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక బొలోరో వాహనం, ఒక అశోక లేలెండో వాహనం, ఒక మోటార్ సైకిల్, 3 క్వింటాల కాపర్ వైర్, స్క్రాప్ వ్యాపారి బొడిగే సంపత్ వద్ద నుండి కొంత స్వాధీనం చేసుకున్నామని, వీటి మొత్తం విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని సిపి తెలిపారు. చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ హసనుద్దీన్ మరియు పోలీస్ సిబ్బందిని సిపి అభినందించారు. offense చేసిన తర్వాత they used to sell it in local markets, including markets in Nalgonda, Warangal and surrounding areas. Proceeds of crime used చేసి they funded their luxurious life, plus they purchased one vehicle also. దీనికి ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ యూజ్ చేసి పే చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పర్సన్స్ లో 1 పర్సన్ మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ ఉంది అండ్ 5 పర్సన్స్ మీద ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. ఇంకా 1 రిసీవర్ కూడా దీంట్లో ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ స్టిల్ ఇప్పించుకోండి. వాళ్ళకి నియర్ ఫ్యూచర్ మేము పట్టుకుంటాము. టోటల్ సీజ్డ్ ప్రాపర్టీలో 1 బొలెరో వెహికల్, 1 అశోక్ లేలాండ్ వెహికల్, 1 మోటార్ సైకిల్ అండ్ కాపర్ వైర్ వెయింగ్ 3 క్వింటల్స్ 300 kgs కాపర్ వైర్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ 20 lakhs rupees. Legal action is being initiated. ఈ కేసెస్ లో అన్ని కేసెస్ లో విల్ డూ ఇన్వెస్టిగేషన్ ప్లస్ వీళ్ళ మీద గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం అండ్ పీడీ आगे
సరే సరే ఓకే ఓకే సరే అన్న ఓకే తీసుకోవాలి కొంచెం బెదిరిస్తారు కొద్దిగా మాట్లాడి చెప్పిన నెక్స్ట్ రవీందర్ 1464 సురేంద్ర పాస్ బి శ్రీనివాస్ మానకోట చెప్పదండి నెక్స్ట్ అని చెప్పదండి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.